ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన కర్ణాటక అండ్ దమానక ఇది మార్చిలో అక్కడ రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అదే పేరుతో ఇది రిలీజ్ చేశారు. తెలుగులో పేరు అయితే పెట్టలేదు. ఇది ఒక యాక్షన్ అండ్ డ్రామా ఫ్యాంటసీ మూవీ. ఇది ఒక లిటరల్లీ ఎలా ఉంది ఏంటనే సింపుల్ క్లారిటీ చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి ప్లీజ్. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కర్ణాటక ఒక ఉత్తరాంధ్ర ప్లేస్లో ఏంటంటే ఎప్పటి నుంచో ఆ విలేజ్లో వర్షాలు పడక ఎన్నో ప్రాబ్లమ్స్ కష్టాలు అయితే ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎలా సార్ట్అవుట్ చేశారు, ఏం జరిగింది, వీళ్ళు అక్కడికి కావాలని వెళ్ళారు, అసలు ఎందుకోసం వెళ్ళారు ఏంటనేది అంత కాన్సెప్ట్ లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే సినిమా అయితే లిటరల్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా శివరాజ్ కుమార్ అన్న కానీ ప్రభుదేవ అన్న కానీ వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ కానీ వీళ్ళు ఉన్న ప్లేస్లో ప్రతిసారి కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది కామెడీగా. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ సైడ్ ఒకటి, వీళ్ళ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వీళ్ళకి తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. తర్వాత వీళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు ఏం జరిగిందనే బేసిక్ కాన్సెప్ట్ లిటరల్లీ చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక యాక్షన్ అని ఎమోషనల్గా అయితే వెళ్తూ ఉంటుంది. లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళిద్దరు ప్రభుదేవ గారి తన డ్యాన్స్ కానీ తన కామెడీ టైమింగ్ కానీ తన యాక్టింగ్ లిటరల్లీ చాలా బాగా చేశారు. ఇంకా శివరాజ్ కుమార్ అన్న కూడా ఆయనతో కూడా కామెడీ అయితే ట్రై చేశారు. వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగా అనిపించింది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. శివరాజ్ కుమార్ అన్న ఫైట్స్ కానీ అట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లిటరల్లీ చెప్పాలంటే ఆ విజువల్స్ కొన్ని ప్లేసెస్లో చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే ఆ కిక్ 2లో రవితేజ గారి సినిమా ఉంటుంది కదా, అలా విజువల్స్ అయితే ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. నాకైతే అలా అనిపించింది పర్సనల్గా. మరి మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి. ఈ సినిమా అయితే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకేనా? ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.